ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఆలోచన చేద్దాం. అదేమంటే, దేవుడు బైబిల్లో పురుషులను, స్త్రీలను, చిన్నపిల్లలను జంతువులతో సహా ఎందుకు చంపమన్నాడు? ఇలా దేవుడు చంపమనడానికి గల కారణం ఏమిటి? చాలామంది బైబిల్ మీద అవగాహన లేనివారు బైబిల్లో వీరి దేవుడు చాలా క్రూరాత్మంగా చంపమన్నాడు, చిన్నపిల్లలని, స్త్రీలను కూడా చంపమన్నాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే వీరికి బైబిల్ మీద ఏమాత్రము సరిగా అవగాహన లేదనే చెప్పాలి. దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూడాలి కదా, అందరికీ తండ్రి లాంటివాడు కదా అని వీరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ మాటలు చెప్పేది ఎవరంటే బైబిల్ మీద వ్యతిరేకంగా మాట్లాడేవారు. అసలు దేవుడు ఎందుకు ఇలా చేయమన్నాడు, దీనికి వెనుకున్న కారణం ఏమిటి అనే విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొదటగా సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి. ఈ అమాలేకీయులు ఎవరైతే ఉన్నారో వారు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయము అని చెప్పాను. దేవుడు ఇక్కడ కఠినంగానే చెప్తున్నాడు, కఠినంగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించి ఆ పాలస్తీనానికి వస్తున్న ఆ దారిలో మార్గము మధ్యలో వారిని వీరు అడ్డగించి వారి మీద యుద్ధం చేశారు. వారిని ఆ మార్గం నుంచి వెళ్లకుండా వీరు యుద్ధం చేసి వారి మీద తిరుగుబాటు చేశారు. దానిని దేవుడు గుర్తు పెట్టుకుని, జ్ఞాపకం పెట్టుకొని, కాబట్టి నీవు పోయి కనికరింపకుండా అమాలేకీయులను హతము చేయాలి. అందులో పురుషులనే కానీ, స్త్రీలనే కానీ, బాలులను, చిన్నపిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గార్ధాబములను అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా నాశనం చేయమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. సమూయేలు గ్రంథంలో సమూయేలు గారి ద్వారా సౌలు గారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఇలా చేయమంటున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దీనికి ముందు జరిగిన కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఎందుకంటే ఐగుప్తు నుంచి మార్గం మధ్యలో వారు వచ్చినప్పుడు వీరు అమాలేకీయులు వారు నిర్దాక్షిణ్యంగా వారి మీద పడి వారిని చంపడము, వారి పసిపిల్లలను చంపడము, వారి స్త్రీలను చంపడము, వారి పంటను నాశనము చేయడము, ఇలాంటి కార్యాలు ఎన్నో వీరు చేశారు. అసలు ఎవరు ఈ అమాలేకీయులు? అమాలేకీయుల సంతతి ఎక్కడ ప్రారంభమైనది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 36వ అధ్యాయము 11వ వచనము. ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, సేఫో, గాతాము, కనాజు, తిమ్నా. ఏసావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకీని కనును. తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఆ ఉపపత్ని ద్వారా ఆమె ద్వారా అమాలేకీయును ఎలీఫజ్ కన్నాడు. అంటే ఈ ఎలీఫజ్ ద్వారా అమాలేకి పుట్టాడు. అంటే అమాలేకీయులు ఎవరని మనకు అర్థమవుతుంది? ఏసావు సంతానము. అమాలేకీయులు ఏసావు సంతానముగా మనకు అర్థమవుతుంది. ఇక నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనంకి వచ్చినట్లయితే, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకుని కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, షూరు అనువారు కొండ శిఖరమునకు ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిసిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిసిరి.
మోసే చేతులు బరువెక్కగా వాడు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను కుమారులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులు అదుముకోనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అలాగ మోషే ఇశ్రాయేలీలు అమాలేకీయులను గెలిచారు. అంటే వీరు అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధానికి దిగారు. అమాలేకీయులు రెఫీదీమ్ అనే ప్రాంతంలో ఇశ్రాయేలీలతో యుద్ధానికి దిగారు. ఆ యుద్ధానికి దిగినప్పుడు మోషే ఇంకా అహరోను ఇంకా యెహోషువ వీరు అందరూ కలిసి ఇశ్రాయేలు అందరూ కలిసి వారితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో వారిని గెలిచారు. గెలిచిన తర్వాత దేవుడు చెప్తున్న మాట నిర్గమకాండము 17:14 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మోషేతో, నేను అమాలేకీయులు అనే పేరుని ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిసివేస్తాను, నాశనం చేసేస్తాను. కాబట్టి నీవు వారి యొక్క పేర్లను వారి యొక్క చరిత్రను గ్రంథములో రాసి యెహోషువకు వినిపించాలి. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. యెహోవాకు అమాలేకీయులతో తరతరములు యుద్ధం ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు యుద్ధం ఉంటుందంటే వీరు తమ చేతిని యెహోవాకు విరోధముగా ఎత్తారు. యెహోవాకు విరోధముగా తమ చేతిని ఎత్తినట్లుగా దేవుడు చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలీయుల మీదకి వీరు తిరుగుబాటు చేశారు, దేవుని ప్రజల మీదకే వీరు తిరుగుబాటు చేశారు. కాబట్టి అమాలేకీయులు నేను భూమి మీద ఉంచను, భూమి మీద నుంచి నిర్మూలన చేసేస్తాను, నాశనం చేసేస్తాను, వారి పేరు కూడా భూమి మీద ఉండదు అని దేవుడు ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. ఇక సంఖ్యాకాండంలోకి వచ్చేసరికి వీరేం చేశారో చూడండి. వీరి కోసం దేవుడు భవిష్యత్తు ముందుగా చెప్తున్న మాట సంఖ్యాకాండము 24:15 బేయారు ఉపమాన రీతిగా ఇట్లను, బేయారు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. మరియు అతడు అమాలేకీయుల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లను, అమాలేకు అన్యజనులకు మొదలు వాడి అంతము నిత్యనాశమే. ఈ అమాలేకి ఎవడైతే ఉన్నాడో వీడి వంశము అన్య జనానికి మొదలు మూల పురుషులు. వీళ్ళు అన్య జనులకు మూల పురుషులు. వీరి అంతము నిత్య నాశనమే. అంటే అమాలేకీయులు ఎవరంటే ఏసావు సంతానము, ఇశ్రాయేలీయులు యాకోబు సంతానము. ఈ అమాలేకీయులు అన్యజనులుగా పిలువబడుతున్నారు. దేవుడు అన్యజనులకు మొదలు అని చెబుతున్నాడు. ఇక న్యాయాధిపతులు 6:3 వచ్చేసరికి ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పున నుండి వారును తమ శత్రువులను గుడారములను తీసుకుని మేడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని గాని ఎద్దుని గాని గాడిదని గాని జీవనాధారమైన దానిని మరి ఏదియు ఇశ్రాయేలీయులకు విడవనీయలేదు. వీరు ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తినప్పుడు వారు మిద్యానీయులతో కలిసి అమాలేకీయులు మిద్యానీయులు కలిసి తూర్పున నుండి వారు తమ గుడారములో తీసుకుని మిడతల దండంతా విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకి పోవునంత దూరము వారిని తరిమి భూమి పంటను పాడు చేసేసారట. తర్వాత ఒక గొర్రెని గాని ఒక ఎద్దుని గాని ఒక గాడిదని గాని జీవనాధారమైనది ఏది కూడా వారి పశు సంపద కూడా లేదంటే వారి యొక్క పంటను కూడా మిగలకుండా వారు పూర్తిగా నిర్మూలన చేసేస్తారు. ఇందుకే దేవుడు అమాలేకీయుల పశువుల్ని చంపమంటున్నాడు, అమాలేకీయులు కలిగిన ఆస్తిని దోసుకోమంటున్నాడు, వారి స్త్రీలను వారి బాలులను పసి పిల్లలను కూడా చంపమనడానికి బైబిల్లో చాలా కారణాలు కనబడతాయి. ఇక ద్వితీయోపదేశకాండము 25:17 వచ్చేసరికి వీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు మీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము.
ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మరలా రెండోసారి గుర్తు చేస్తున్నాడు. మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు మీకు చేసిన దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొనడి. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి, అమాలేకీయులు దేవునికి భయపడలేదు. అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు వారు భయపడలేదు, దేవునికి భయపడలేదు. భయపడకుండా మార్గము మధ్యన మీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ హతము చేసును. మార్గం మధ్యలో ప్రయాణంలో ఉన్నప్పుడు నీవు ప్రయాసపడి నీవు అలసిపోయి ఉన్నప్పుడు మార్గం మధ్యలో బలహీనులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, ముసలివారు ఉంటారు. అలా బరువులు మోస్తూ మార్గము మధ్యంలో వెళుతున్నప్పుడు ఆ వెనక నుంచి వచ్చి ఆ అలసి ఉన్న వారి అందరినీ కూడా వీరు హతము చేశారట. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకీల పేరు తుడిసివేయవలను. ఇది మరచిపోవద్దు. నీవు స్వాధీనపరుచుకున్న నీ దేశంలోకి వెళ్ళిన తర్వాత, ఆ దేశాన్ని నువ్వు స్వాధీనపరుచుకున్న తర్వాత, నీవు కొంచెం నెమ్మదించిన తర్వాత నీవు చేయవలసిన మొదటి పని ఏమిటంటే ఆకాశము కింద అమాలేకీల పేరు ఉండకుండా పూర్తిగా తుడిసివేయాలని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక సమూయేలు గ్రంథానికి వచ్చేసినట్లయితే దేవుడు ఎందుకు చంపమంటున్నాడు? వీరి స్త్రీలను కానీ పురుషుల్ని కానీ పసిపిల్లలను కానీ పశువులను కానీ దేవుడు ఎందుకు చంపమన్నాడని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసి తిరిగి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కెనీయులకు వర్తమానము పంపగా కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయిరి. కెనీయులు వారికి ఉపకారం చేశారు. ఇశ్రాయేలీయులకి కెనీయులు ఉపకారం చేశారు కానీ అమాలేకీయులు ఉపకారం చేయలేదు. కాబట్టి కెనీయులు మీరు వారిలో ఉండకుండా మీరు వేరేగా పక్కకు వెళ్ళిపోండి, మేము అమాలేకీయులను చంపబోతున్నామని సౌలు కెనీయులకు వర్తమానం పంపించాడు. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని పశువులన్నింటినీ నిర్మూలము చేశారు. ఇక్కడ సౌలు యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీయులు అందరినీ నిర్మూలన చేశాడు. వారికి కలిగిన జంతువులను పశువులను నిర్మూలన చేసి అందులో మంచి వాటిని కొవ్విన వాటిని ఈయన తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా ఆ రాజైన అగగును చంపలేదు, అగగును బ్రతకనిచ్చాడు. ఇంకా కొంతమంది వారి వంశం ఇంకా కొంత నిలిసే ఉంది. అయితే ఈ విషయం దేవుడికి తెలిసి దేవుడు సమూయేలుతో మాట్లాడి సౌలు నా మాట వినలేదు, నా మాటను పూర్తిగా గైకొనలేదు కనుక నేను సౌలును రాజుగా తీసివేస్తున్నాను అని ఈ విషయం సౌలుకు తెలియచేయని సమూయేలు ద్వారా సౌలుకు వర్తమానం పంపించాడు. ఇక్కడ సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించిన. సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆజ్ఞను గైకొనటం వలన సంతోషించినట్లు దహన బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఆలోచించము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనట, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట మేలు కదా, శ్రేష్టము కదా, మంచిది కదా అని సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకురండి అని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరికి వచ్చి మరణ శ్రమ నాకు గడిసిపోయేనే అని చెప్పగా, ఇక్కడ సమూయేలు అగగును నా దగ్గరికి తీసుకురండి, ఎందుకంటే సౌలు చంపలేదు కదా, సౌలు మరణశిక్ష విధించలేదు కదా, ఆ అగగును నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు అగగు సంతోషపడి వచ్చి మరణ శ్రమ నాకు తొలగిపోయేనే అని చెప్పగా, సమూయేలు నీ కత్తి
స్త్రీలకు సొంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సొంతు లేకపోవునని అతనితో చెప్పి, ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు దేవుడు ఎందుకు చంపమన్నాడు, చిన్నపిల్లలతో సహా ఎందుకు చంపించాడు అనే విషయం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. సమూయేలు నీ కత్తి స్త్రీలకు సొంతు లేకుండా చేసినట్లు, ఇక్కడ అగగు కత్తి ఏం చేసిందట, స్త్రీలకు సొంతు లేకుండా చేసింది. అంటే స్త్రీలను చంపేసింది, చిన్నపిల్లలను చంపేసింది, స్త్రీలకు సంతానమే లేకుండా చేసేసింది అగగు యొక్క కత్తి. అదే చెప్తున్నాడు, నీ కత్తి స్త్రీలకు సొంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సొంతు లేకపోను. నీ కత్తి అలాగే స్త్రీలకు సొంతు లేకుండా చేసిందో అలాగే నీ తల్లికి కూడా స్త్రీలలో సొంతు లేకపోవును. అంటే నీ తల్లికి కూడా సంతానము లేమి అంటేటో నేను చూపిస్తాను, సంతానం లేని బాధ ఏంటో నేను చూపిస్తాను. నీ తల్లికున్న సంతానం నీవు కాబట్టి నిన్ను నేను సంహరిస్తాను, నీ తల్లికి కూడా ఆ బాధ తెలియపరుస్తాను అని చెప్పి అగగును తుత్తినీలుగా నరికెను. ఇక్కడ సమూయేలు అగగును తుత్తినీలుగా నరికి పాడేశాడట. ఎందుకు నరికి పాడేశాడంటే అగగు కత్తి స్త్రీలకు సొంతు లేకుండా చేసింది, అనగా సంతానం లేకుండా చేసేసింది. అంత క్రూరమైన వారు వీరు. దీనిని బట్టి దేవుడు వారిని క్రూరంగా చంపమన్నాడు. ఎందుకు చంపమన్నాడు? చిన్నపిల్లలను ఎందుకు చంపమన్నాడు? పసిబాలులను ఎందుకు చంపమన్నాడు? స్త్రీలను ఎందుకు చంపమన్నాడు? వారి పశువులను ఎందుకు చంపమన్నాడంటే వారు చేసిన పనిని బట్టి, వారు చేసిన ఆ క్రియలను బట్టి దేవుడు వారికి శిక్ష విధించినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడితో వీరు అంతమైపోయారా అంటే వీరిక్కడితో వీరు అంతము కాలేదు. వీరు ఎక్కడ కనబడతారంటే ఎస్తేరు గ్రంథంలో మనకి వీరు మరలా కనబడతారు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలు వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానంలో, అంటే ఈ అహష్వేరోషు కాలంలో హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలని ఈయన పరిపాలన చేస్తున్నాడు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు అమ్మోదాత కుమారుడును అగగీయుడు. ఎవరి అగగీయుడు అంటే మనము సమూయేలు గ్రంథంలో చూసిన అగగు సంతానానికి చెందిన వాడే ఈ అగగీయుడు. ఈ అగగీయుడునకు హామానుని గనపరిచాడట రాజు. హామానుని గనపరిచి వాడిని హెచ్చించి వాని పీఠము తన దగ్గరనున్న అధిపతులు అందరికంటే ఎత్తుగా చేశాడు. అంటే గనపరిచాడు. ఆ పీఠాన్ని, హామాను యొక్క పీఠాన్ని ఉన్నతమైన ప్రదేశంలో ఉంచాడు. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. ఆ రాజు పీఠములో ఉన్న రాజు గుమ్మమునున్న రాజ సేవకులు అందరూ కూడా రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కారం చేస్తున్నారు. మొర్దెకై వంగక నమస్కారం చేయక నుండగా, మొర్దెకై యూదుడు కాబట్టి ఎవరికి నమస్కారం చేయడు. ఎందుకంటే యూదుడికి ఒక ఆజ్ఞ ఉంది, పైన ఆకాశం అందే గాని కింద భూమి మీదే గాని భూమి కింద నీళ్ళ అందే గాని మీరు ఎవరికి మొక్కకూడదు, ఏ విగ్రహానికి నమస్కరించకూడదు అని దేవుడి యొక్క ఆజ్ఞ ఉంది. ఎస్తేరు 3:3 రాజు గుమ్మమునున్న రాజ సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దుమని దానిని హామానుకు తెలిపిరి. అనగా అతడు నేను యూదుడును గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పిన. మొర్దెకైని అడిగినప్పుడు మొర్దెకై ఏమన్నాడంటే నేను యూదుడును కనుక యూదుడు కాబట్టి నేను ఎవరికి నమస్కారం చేయలేను, ఆ పనిని నేను చేయను అని చెప్పారట. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించాడు. హామానుకి బహుగా కోపం వచ్చిందట. ఎందుకు? వీరందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, వీరందరూ నాకు సాగిలి పడుతున్నారు, కానీ మొర్దెకై నాకు నమస్కరించట్లేదని బహుగా కోపించాడట. కోపించి మొర్దెకైనే శిక్షించాలని అనుకోలేదు. ఈయన ఏం చేశాడు చూడండి. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై ఒక్కడ ప్రాణం తీస్తే పెద్ద కష్టమేముంది, స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరన్నది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందు అంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ
సంహరించుటకు ఆలోచన చేసిను. చూసాడా, ఈ అగగీయుడకు హామాను ఎంత పని చేస్తున్నాడో, ఎంత కుట్ర చేస్తున్నాడో జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొర్దెకై ఒక్కడనే చంపడానికి ప్రయత్నం చేయలేదు. మొర్దెకై యొక్క స్వజనులు, వారి యొక్క జనము ఎవరనేది తెలుసుకొని వారు ఆ రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ ఎంక్వైరీ చేసి వారందరినీ చంపడానికి ప్లాన్ వేశాడు. ఎవరు? హామాను. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. ఈ 127 సంస్థానాలలో ఒక జాతి ఉంది. ఆ జాతి వారు మీ రాజ్య సంస్థానంలో చెదిరి ఉన్నారు. వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అంటే యూదుల కట్టడాలు వేరు, యూదుల ఆజ్ఞలు వేరు. వారికి ధర్మశాస్త్రం ఉంది. వారు ఎక్కడున్నా వారి ధర్మశాస్త్రాన్ని, వారి ఆజ్ఞలను వారు పాటిస్తారు, దేవుడికి భయపడతారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజు ఆజ్ఞలనే వారు గైకొనట్లేదు కాబట్టి వారిని ఉండనివ్వడము రాజుకి ప్రయోజనకరము కాదని రాజుతో చెప్పి, రాజులకు సమ్మతమైతే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకును తూసి అప్పగించినట్లు చట్టము పుట్టించమనగా నేను వారిని హతము చేస్తాను. వారిని హతము చేయడానికి నాకు 20,000 మనుగులు వెండి కావాలి. నాకు దానికి మీరు ఆజ్ఞ ఇవ్వాలి. అలాంటి చట్టం ఒకటి చేసి ఇవ్వాలని రాజుని అడిగాడట. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని అమ్మోదాత కుమారుడైన అగగీయుడకు హామానుకి ఇచ్చి, నీ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. చూసారా, హామాను ఎవడు? యూదులకు శత్రువు. ఎప్పటి నుంచి ఉంది శత్రువు అంటే, ఎప్పటి నుంచో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వస్తున్నప్పుడు అప్పటి నుంచే వీరికి శత్రుత్వం ఉంది. ఎస్తేరు గ్రంథము 3:13 ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులేమి, శిశువులేమి, స్త్రీలేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తుగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోనిమ్మని తాకీదులు వచ్చేవారి చేత రాజ్య సంస్థాపనలన్నింటికి పంపబడిను. వృద్ధులు గాని, పిల్లలు గాని, స్త్రీలు గాని వీరందరినీ ఒకే రోజు చంపడానికి తాకీదులు చేయించి రాజ్య సంస్థాపనలన్నిటికీ కూడా ఈయన పంపించేశాడు. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలను. ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినది ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడిను. అంచేవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ శోషాను కోటలో ఇయ్యబడిను. దాని విని శోషాను పట్టణము కలతపడిను. అంతటా రాజు హామాను విందుకు కోర్చబడిరి. అంతటా రాజును హామానును విందుకు కోర్చబడిరి. అంటే రాజుగారి దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడు, రాజుగారి యొక్క ముద్ర తీసుకున్నాడు, చాలా తాకీదులు రాయించి ప్రతి సంస్థానానికి పంపించి యూదులను అందరినీ చంపడానికి హామాను భయంకరమైన కుట్ర చేశాడు. ఇక్కడ 6వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను. ద్వారపాలకులైన బిల్గాను, తెరాషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండును. ఆ సంస్థానంలో రాజునే చంపడానికి ప్రయత్నించారు 2 నపుంసకులు. ఆ విషయము మొర్దెకై ఆ సంస్థానానికి తెలిపి రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. ఆ విషయాన్ని ఆ పుస్తకాలలో, ఆ గ్రంథాలలో వ్రాయబడింది. ఆ వ్రాయబడిన ఆ గ్రంథాలు రాజుగారు ఎదుట చదివి వినిపిస్తున్నారు. వినిపించేటప్పుడు రాజుగారు విని ఈయనకి ఏమైనా బహుమతి ఉందా అని వారిని అడిగారు. చూడండి 6వ అధ్యాయము 3వ వచనం. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తమై మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని
ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంటే రాజుగారి యొక్క ప్రాణాలు కాపాడాడు కాబట్టి అతనికి ఏమైనా బహుమతి ఇచ్చారా, సన్మానించారా, అతనికి ఏమైనా మీరు ఈ బహుమానం ఇచ్చారా అని అడిగినప్పుడు అలాంటిదేమీ జరగలేదు అని రాజుగారికి తెలియపరిచారు. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరుకొయ్యి మీద మొర్దెకైని ఉరి తీయప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరు యొక్క ఆవరణంలోనికి వచ్చిండును. మొర్దెకైని ఉరి తీయించాలని హామాను అప్పటికే ప్రయత్నం చేశాడు. ఒక ఉరికొయ్యిని సిద్ధపరిచి ఆ ఉరికొయ్యి మీద మొర్దెకైని ఉరి తీయించడానికి రాజుగారి యొక్క సెలవు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో వచ్చాడు. ఇక 7వ అధ్యాయం 1వ వచనం. రాజు హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందుకు రాగా రాజు ఎస్తేరు, రాణి, నీ విజ్ఞాపం ఏమిటి అని నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, ఆ రాజ్యంలో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదునని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాజైన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినై ఎడల రాజమైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపమును బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జల్లను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేను నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రుగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకై మేము రాజువకు తమరిని శ్రమ పెట్టుట యుక్తము కాదు అని ఎస్తేరు రాజుగారి దగ్గర మనవి చేసుకుంది. అందుకు రాజు అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడు ఎవడు అని రాణియకు ఎస్తేరును అడుగగా, ఇలాంటి కార్యం తలపెట్టిన వాడెవడు, అసలు నీకే ఇంత హాని తలపెట్టిన వాడెవడు, నీ ప్రజలకు హాని తలపెట్టిన వాడెవడు అని రాజు ఎస్తేరుని అడిగాడట. అడిగినప్పుడు ఎస్తేరు, మా విరోధియకు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడైను. అప్పటికే హామాను, రాజు, ఎస్తేరు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఎస్తేరు చెప్పేసింది, మా ప్రాణాలు తీయడానికి, మా వంశాన్ని నిర్మూలన చేయడానికి పూనుకున్న ఈ దుష్టుడైన ఈ హామానే పూనుకున్నవాడు, మా ప్రాణాలు తీయజూసిన వాడు, మా వంశాన్ని నిర్మూలన చేయడానికి ప్రయత్నించిన దుష్టుడు ఎవరో కాదు ఈ హామానే అని రాణి రాజులకు చెప్పింది. రాజు ఆగ్రహం ఉంది. ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించినని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడియుండుట చూసి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చెయ్యనా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే భటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండులలో హల్పూనా అను ఒకడు ఏలినవాడ సిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరుకొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వారిని ఉరి తీయుడని ఆజ్ఞాపించెను. రాజు మేలు కొరకు మొర్దెకై ప్రయత్నం చేస్తే ఆ మొర్దెకైని చంపడానికి హామాను తన ఇంటి దగ్గర ఉరి తీయడానికి సిద్ధం చేశాడు అని చెప్పినప్పుడు రాజు వారిని ఉరి తీయడని ఆజ్ఞాపించాడు. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. యూదులు తమ శత్రువులు అందరినీ కత్తి చేత హతము చేసిరి. వారిని నాశనం చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి. ఇక షోషాను కోట యందు యూదులు 500 మందిని చంపిరి, నాశనం చేసిరి. రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షోషాను కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ స్థానములో వారు ఏమి చేసి ఉన్నారో ఇప్పుడు నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడినని నీవు ఇంకనూ అడుగునదేమి, అది నీకు దయచేయబడునని సెలవీయగా
ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినమున జరిగిన చొప్పున షోషాను నందు యూదులు రేపును చేయనట్లు హామాను యొక్క 10 మంది కుమారులు ఉరుకొయ్య మీద ఉరి తీయబడినట్లుగాను సెలవీయుడను, అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చును. షోషానులో ఆజ్ఞ ప్రకటించబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడి. ఇక్కడ యూదులను చంపడానికి హామాను చాలా పెద్ద కుట్ర చేశాడు. యూదుల్లో చిన్నపిల్లలు కానీ, స్త్రీలను కానీ, పెద్దవారిని కానీ, యూదుల వంశాన్ని నాశనం చేయడానికి హామాను చాలా భయంకరమైన కుట్ర చేశాడు. ఎస్తేరు రాజుగారికి మనవి చేసినప్పుడు ఈ కుట్రంతా రాజుగారికి వివరించిన తర్వాత రాజు ఇచ్చిన ఆజ్ఞ ద్వారా యూదులందరూ కలిసి అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేశారు. అంటే దేవుడు అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేస్తానని చెప్పాడు. భూమి మీద వారి జాతి ఉండకుండా పూర్తిగా నిర్మూలన చేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే దేవుడు వారిలో ఒక్కరిని కూడా మిగలకుండా నిర్మూలన చేయడం జరిగింది. విన్న మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. అమాలేకీయులు ఎలాంటి వారు, వారెంతటి క్రూరులో, యూదులు ఎందుకు వారిని చంపవలసి వచ్చింది, దేవుడు ఎందుకు చంపమన్నాడు అనే విషయాలు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.